నీడ్స్ వర్సెస్ గోల్స్. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా కొన్ని నీడ్స్ అలాగే కొన్ని కోరికలు ఉంటాయి. ముందుగా కోరికల గురించి చూస్తే ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని ఎంజాయ్మెంట్స్, చాలా లగ్జరియస్ లైఫ్ అనుభవించాలని కోరుకుంటారు. ఉదాహరణకి ఒక లగ్జరీ కార్లో తిరగాలని, పిల్లలకి ప్రతి క్వార్టర్లో కూడా ఈ ఫారెన్ ట్రిప్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. అలాగే విలాసవంతమైన బంగళాలు కావాలి. విలాసవంతమైనటువంటి కోరికలు కోరుకోవడం సహజం. అవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ అవుతాయి కూడా. ఎప్పుడు డిసిప్లైన్గా మనం ఉండి మన దీన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇవి 100% ఫుల్ఫిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక నీడ్స్ విషయంలో తీసుకుంటే ప్రతి మనిషికి కూడా కొన్ని మనకు తెలియని అవసరాలు, తెలిసిన అవసరాలు కూడా ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా ల్యాడర్స్ అండ్ స్నేక్స్ ఉంటాయి. ఈ హడల్స్ అన్నమాట. ఏవైనా మనం తట్టుకోవడానికి మనకు పర్టికులర్గా ఒక ప్లాన్ అనేది మనం ఉండాలి. ఈ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ నీడ్స్ అనేది చాలా ముఖ్యంగా పెద్ద పాత్ర పోషించబోతుంది. ప్రధానంగా మనకి రిటైర్మెంట్ గోల్ అండ్ ఆస్పీషియస్ చిల్డ్రన్ మ్యారేజెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇవి ఒక గోల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ఈ గోల్స్ని 100% ఫుల్ఫిల్ చేయాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో సవివరంగా తెలియజేస్తాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక 5 రకాలైనటువంటి నీడ్స్ చాలా అవసరం అవుతుంది. సెక్యూరిటీ. ముందుగా సెక్యూరిటీ తీసుకుంటే దేశంలో ఏ మూల ఏ గొడవ జరిగినా, ఎక్కడ బాంబు పడుతుందో, ఎక్కడ యుద్ధం ప్రకటిస్తారో అనే, ఏ సంక్షోభం ముంచుకొస్తుందో అని ప్రతి మనిషికి కూడా సెక్యూరిటీ మీద చాలా భయభ్రాంతులు అయి ఉంటారు. ఇది ఒక ఇరాన్ తీసుకున్నా, ఒక ఇజ్రాయెల్ తీసుకున్నా, ఏ నిమిషం బాంబులు పడతాయో తెలియదు, ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో తెలియదు. ఇలాంటివి లేకుండా ఈ సెక్యూరిటీ విషయంలో చాలా హ్యాపీగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. అలాగే హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, సమాజంలో హ్యాపీగా ఉండాలి, నేనంతా హ్యాపీగా మా జీవితం కొనసాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ, దీన్ని పర్టికులర్గా పరిశీలించినట్లయితే ప్రతి మనిషి జీవితంలో కూడా 25 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు వీళ్ళు బిజినెస్ ఇన్కమ్ అవనాయండి, లేదంటే జాబ్ ఇన్కమ్ అవనండి, ప్రొఫెషనల్ ఇన్కమ్ అవనండి, ఏదైనా సరే 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఫ్యామిలీలో మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది 80% రోల్ ఏదైతే ఉందో అది ఆ ఇన్కమ్ సంపాదించే వ్యక్తి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ కామన్గా ఉంటాయి. అదే రెస్పెక్ట్ మనకి రిటైర్మెంట్ తర్వాత కూడా ఉందని అనిపిస్తే అది సక్సెస్ఫుల్ లైఫ్కి ప్రధానం. ఉదాహరణకి ఫ్యామిలీతో మన పిల్లల్ని తీసుకొని, మన ఫ్యామిలీని తీసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ పిల్లలు మా పిల్లలే, నాతోనే ఉంటున్నారు, నేనే చదివిస్తున్నాను అని ఎవరికి చెప్పం. అదే తల్లిదండ్రులు మనతో ఉంటే, మా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు, వాళ్ళు నేనే చూసుకుంటాను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, మంచి చెడ్లు అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తాం. అదే తల్లిదండ్రులకి సఫిషియెంట్ ఇన్కమ్ కానీ ఉన్నట్టయితే అప్పుడేంటి వస్తుంది డైలాగ్, మేము మా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాము, వాళ్ళే మమ్మల్ని చూసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నాము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పడం జరిగిందంటే ఈ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అనేది మనకి చాలా అవసరం. అలాగే ఫ్రీడమ్. ఒక రూమ్లో బంధించి ఎన్ని రకాలైన ఆహారాలు, నీరు సప్లై చేసి, టీవీలు, అన్నీ పెట్టి కూడా ఒక రూమ్లో బంధించి పెట్టినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం. నాకు ఫుడ్ లేకపోయినా పర్లేదు, ఆహారం లేకపోయినా పర్లేదు, నీళ్ళు లేకపోయినా పర్లేదు, ఉండగలను, కానీ నాకు స్వేచ్ఛ లేకపోతే ఉండలేను అన్నట్టుగా అంటారండి. అలాగే గుడ్ హెల్త్. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ గుడ్ హెల్త్ అనేది చాలా
అవసరం. ఈ గుడ్ హెల్త్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఆవశ్యకత. ప్రతి ఒక్కరు కోరుకునేది గుడ్ హెల్త్. ఇక ఈ నీడ్స్ అన్నీ టైం టు టైం ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్రధానంగా లెవెల్, మినిమం లెవెల్ గోల్ అనే దానికి మనం సపోజ్ ఉదాహరణకి ఒక హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్కి ఒక 1 crore గోల్ పెట్టుకున్నాం, లేదంటే ఒక ఎడ్యుకేషన్ కోసం 1 crore గోల్ పెట్టుకున్నాం, ఫారెన్లో ఎడ్యుకేషన్ చేయించాలి. అలాగే ఒక మంచి ఆస్పీషియస్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం, ₹1 ఖర్చు పెట్టి. ఈ వాట్ ఇట్ మే బి, ఈ గోల్కి కావాల్సినటువంటి ఫండ్ అనేది మనం సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రీజనబుల్ లెవెల్ అనేటప్పుడు 1 crore నుంచి 1.5 crore వరకు మనకు ఖర్చు అవుతుందంటే ఆ అబౌవ్ 50 lakhs ఏదైతే ఉందో ఆ 50 lakhsని గ్రోత్ విత్ రిస్క్ వచ్చే ఫండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి తప్పులేదు. అలాగే యాస్పిరేషన్ గోల్ అంటే 2.5 crores అవుతుంది అనుకోండి, ఆ పై వచ్చే 1 crore మాత్రం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హై రిస్క్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం. అంతేగాని సాధారణంగా 90% పీపుల్ అనేది ఈ మినిమం లెవెల్ గోల్కి ఉపయోగపడే ఆ 1 crore వచ్చే అవసరమైన ఫండ్ కూడా తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లోని, స్టాక్ మార్కెట్స్లోని, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. అలాగే ఇండియా ఈజ్ గుడ్ జాబ్, ఇన్వెస్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా డిసిప్లిన్గా పనిచేస్తున్నారు. మీరు ఇచ్చే కమిట్మెంట్స్ కోసం వాళ్ళు చాలా అహర్నిశలో కష్టపడి మార్కెట్ని పెంచడం కోసం చాలా కష్టపడుతున్నారు. అందుకు మన ఇండియా కూడా బాగా సహకరిస్తుంది. మన ఎకానమీలో భారతదేశం ప్రపంచ దేశంతో కంపేర్ చేసినప్పుడు 4th place ఇన్ ద వరల్డ్. అలాగే అంతేకాకుండా టెక్నాలజీలో 5వ స్థానాన్ని ఆక్రమించింది. ఒక 10 సంవత్సరాల క్రితం టెక్నాలజీలో 5వ స్థానంలో లేదు, 10వ స్థానంలోనో 12వ స్థానంలోనో ఉండేది. కానీ ఈరోజు 5వ స్థానంలో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే మన జర్మనీకి దగ్గరలో ఉంది. జర్మనీ టెక్నాలజీలో చాలామంది ఇంజనీర్లు జర్మనీ వెళ్ళి టెక్నాలజీ నేర్చుకోవాలని చాలా ఉత్సాహం చూపిస్తారు. అలాంటి జర్మనీకి దగ్గరలో ఉండడం జరిగింది. కొద్ది రోజుల్లో జర్మనీని కూడా దాటేస్తామేమో. ఇక ఈ టెక్నాలజీ విషయంలో తీసుకుంటే మన వందే భారత్కి 150 దేశాల నుంచి ఆర్డర్ రావడం జరిగింది, ఇంక్లూడింగ్ సింగపూర్ నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇక DRDO, ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తాలూకా సర్వే ప్రకారం గత కొద్ది రోజుల్లో ఆయుధాలు సప్లై చేసే 12% గ్రోత్ ఇచ్చే ఈ ఆయుధాలు ఎక్స్పోర్ట్ అనేది ఈరోజు 42% వరకు పెంచడం జరిగింది. ఇదంతా కూడా భారతదేశం గొప్పతనంగా భావిస్తున్నాం. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ చక్కగా పెరుగుతున్నాయి, మార్కెట్ బాగా పెరుగుతున్నాయంటే కారణం అయి ఉండొచ్చు. సెబీ నుంచి 2024-25 సంబంధించి ఒక డేటా రిలీజ్ అయింది. అందులో 91.3% మంది పీపుల్ లాస్ట్ దేర్ మనీ. 91% మంది జనాలు వాళ్ళ తాలూకా డబ్బులు పోగొట్టుకున్నారు స్టాక్ మార్కెట్లో. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ వయసు మనం తీసుకున్నట్టయితే 30 సంవత్సరాల కన్నా లోపు ఉన్న పీపుల్ ఉండడం గమనార్హం అండి. ఎందుకంటే వాళ్ళకి భయమే లేదు. ఈ ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న పీపుల్లో అధిక శాతం మంది 5 లక్షల రూపాయల కన్నా ఇన్కమ్ తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈలో ఇన్వెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్సే కాకుండా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మినిమము గవర్నమెంట్ ఎండోమెంట్ ప్లాన్స్లో కానీ, బ్యాంక్ డిపాజిట్స్ కానీ ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు పొద్దున్న అవసరాలకి
ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్కి నేను ఎగెనిస్ట్ కాదు, నేను కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ని. ఇంకొక సర్వే ప్రకారం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వారు మొదటి సంవత్సరం 70% మంది ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇక రెండో సంవత్సరం చూసుకుంటే 20% మాత్రం ఎగ్జిట్ అయిపోతున్నారు. అలాగే కేవలం 5 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు కేవలం 3% మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కొనసాగడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, అలాగే ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్, బట్ ఇన్వెస్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. తప్పు ఎక్కడ జరుగుతుందంటే డిస్ట్రిబ్యూటర్స్ కరెక్ట్గా చెప్పకపోవడం వలన ఈ మిస్టేక్ జరుగుతుంది. ఉదాహరణకి ఈ మ్యాప్ ఇండియాలో టాప్ మోస్ట్ ఈ రేటింగ్ ఉన్న ఇది ఒక 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. చాలా చక్కని పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే ఈ ఫండ్ తీసుకున్నట్టయితే ఈ ఫండ్ తరగ గ్రాఫ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫండ్ ఏంటంటే రెడ్ లైన్ వెళ్తుంది. ఈ రెడ్ లైన్ ఏంటంటే ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని తాలూకా పెర్ఫార్మెన్స్ని ఈ విధంగా చూపించడం జరిగింది. అలాగే బ్లూ లైన్ ఏదైతే ఉందో అది మార్కెట్ పడినప్పుడల్లా పెరిగి అవుతుంది. ఇది కామన్గా మ్యూచువల్ ఫండ్స్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఫండ్ ఒక 13 నెలల పాటు కంటిన్యూ డౌన్ఫాల్ చేసినప్పుడు మనుషుల తాలూకా మనోభావాలు అలా ఎగ్జిట్ అవ్వడానికి కారణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా అనుకుంటామంటే చాలా రీసెర్చ్ చేసి నేను చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టిన తర్వాత మార్కెట్ పెరుగుతుంటుంది. పెరిగిన మార్కెట్ని చూసి నేను చక్కగా ఇన్వెస్ట్ చేశాను, హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పి అనుకుంటారు. మార్కెట్ ఇంకా పెరుగుతుంటుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఇంకా ఆనందిస్తారు. నేను ఎంతో స్టడీ చేశాను కాబట్టి ఈరోజు నా ఫండ్ బాగా పెరుగుతుందని అనుకుంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోరు. పర్వాలేదు, స్టాక్ మార్కెట్లో పెరగడం తగ్గడం కామనే కదా, ఇది కామన్గా జరిగింది అనుకుంటాం. ఇంకా తగ్గినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, డబ్బులైతే పోవు, పడుతుంది మళ్ళీ లెగుస్తుంది. స్టాక్ మార్కెట్ అనేది ముందే రీసెర్చ్ చేస్తాం కాబట్టి పడడం పెరగడం కామన్ కాబట్టి ఇది కామన్గా జరిగే విషయం కాబట్టి ఇది కామన్గా పడుతుంది. ఇంకా పడినప్పుడు ఇంకా చేయడానికి ఏం లేక ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఈ పర్టికులర్ ఫండ్ కంటిన్యూ 13 నెలలు డౌన్ఫాల్ అయినప్పుడు ఇదే టైంలో వాళ్ళకి అమ్మాయికి వివాహం కుదిరినట్టు కానీ, లేకపోతే ఆ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫీజు కట్టవలసి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈయన రిటైర్మెంట్ వయసులో ఈ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా చూపించినప్పుడు ₹1,00,00,000 రావాల్సిన ఫండ్ని 30 లక్షల రూపాయలు తీసుకొస్తే ఆయన నీడ్ 100% ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నారా? సో అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా మినిమం లెవెల్ గోల్స్, రీజనబుల్ గోల్స్, యాస్పిరేషన్ గోల్స్, ఈ 3 చూసుకుంటూ గోల్స్కి తగ్గట్టుగా మనం ఏదైతే మనం ఏర్పాటు చేసుకోగలిగామో అప్పుడే మనం 100% సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.